ఈరోజు ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం. బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,54,180 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,41,332 రూపాయలు. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,15,635 రూపాయలు పలుకుతుంది. బంగారం ధరలు నిన్నటితో పోల్చి చూస్తే నేడు స్వల్పంగా పెరిగినట్లు చెప్పవచ్చు. బంగారం ధరల్లో మార్పులకు అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పరిణామాల కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా డాలర్ విలువ బలపడే కొద్దీ బంగారం ధర తగ్గుతుందని గమనించవచ్చు. ఇరాన్ యుద్ధం సందర్భంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ విలువ పెరిగింది. ముడి చమురును కొనుగోలు చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికన్ డాలర్స్ను సేకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే డాలర్ బలం పుంజుకోవడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం నుంచి బయటకు తీసి అమెరికన్ ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా బంగారం ధర తగ్గుతుంది. బంగారం ధరలు తగ్గే కొద్దీ పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఇది ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చు. నిజానికి బంగారం ధర ఆల్ టైమ్ రికార్డుతో పోల్చి చూస్తే ప్రస్తుతం దాదాపు 30,000 రూపాయలు తక్కువగా పలుకుతోంది. ముఖ్యంగా భారతీయ కుటుంబాలు ఆభరణాలను కొనుగోలు చేయడం ఒక సాంప్రదాయంగా భావిస్తుంటాయి. అయితే ప్రస్తుతం ఉన్న ధర నుంచి బంగారం ధర ఇంకా తగ్గుతుందా లేదా పెరుగుతుందా అనే సందేహాలు కలగడం సహజమే అని చెప్పవచ్చు. అయితే బంగారం ధర ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి భవిష్యత్తులో తగ్గడం లేదా పెరగడం అనేది అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న పరిస్థితులే నిర్ణయిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఈరోజు వెండి ధర ఎలా ఉందో చూద్దాం. 1 కేజీ వెండి ధర ఈరోజు 2,53,000 రూపాయల 670 పలుకుతోంది. నిన్నటితో పోల్చి చూస్తే సిల్వర్ ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లపై ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా వెండి ధర గడిచిన సంవత్సరం కాలంగా గమనించినట్లయితే విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం వెండి ధర ఆల్ టైమ్ రికార్డుతో పోల్చి చూస్తే సుమారు 40% తక్కువగా ట్రేడ్ అవుతుందని చెప్పొచ్చు. వెండి ధర భారీగా పెరగడానికి ప్రధానంగా ఇండస్ట్రియల్ డిమాండ్ ఒక కారణం అనేది పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీకి డిమాండ్ పెరగడంతో ఒక్కసారిగా వెండి ధరలు పెరగడం ప్రారంభించాయి. ప్రపంచవ్యాప్తంగా వెండి సరఫరా తగ్గడంతో పాటు వెండి మైనింగ్ చేసే ప్రక్రియ కూడా తగ్గిపోయింది. దీంతో వెండికి అమాంతం డిమాండ్ పెరిగింది. బంగారంతో సమానంగా వెండిలో సైతం పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించడం ప్రధానంగా గమనించవచ్చు. సిల్వర్ ETF స్కీముల్లో పెట్టుబడి పెట్టేందుకు పెద్ద మొత్తంలో ఇన్వెస్టర్లు తరలివస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇక సిల్వర్తో పాటు కాపర్, జింక్ వంటి లోహాల్లో సైతం పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తిని చూపిస్తున్నారు.